హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు మనం డ్రెస్సెస్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్తో ఎట్లా మనం బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ క్లాత్ కొంచెం పెద్దగానే మిగిలిందండి. అయితే మీరు ఒకవేళ క్లాత్ చిన్నగా మిగిలి ఉంటే మనం అడ్జస్ట్మెంట్కి కాస్త ఇబ్బంది అవుతుంది కదా. అందుకని మీరు ఒక పేపర్ కటింగ్ ఏదైతే బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నారో అది ముందు మీరు ఒక పేపర్ పైన కటింగ్ చేసి పెట్టుకోండి. లేదా బ్లౌజెస్ ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు కదా. నాకైతే దగ్గర వీళ్ళు 8 బ్లౌజెస్ ఇచ్చారు. 8 బ్లౌజెస్లో ఇది ఒక పీస్ ఈ డ్రెస్లో మిగిలిన క్లాత్ అనమాట. నాకు రెగ్యులర్గా ఇచ్చే కస్టమర్ కాబట్టి ఇలాంటి వారి అయితే కుడతాను నేను. అయితే మిగతా ఇవి కటింగ్ ఆల్రెడీ నేను మీకు షేర్ చేసినాను ఈ వీడియోస్లో కూడా. ఈ బ్లౌజ్ కటింగ్ చూడండి. ఇక్కడ ఒకసారి అయితే ఇట్లా సెట్ చేసుకుంటున్నాను నేను. అయితే తొందరపడి మనము ఫాస్ట్గా అయిపోవాలన్నట్టుగా ఏం చేయొద్దండి. ఇటువంటి వాటికి కాస్త జాగ్రత్తగా మనము కొంచెం ఆలోచించి వేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, వీటికి లైన్స్ అయితే వచ్చినాయి. బ్లౌజెస్కి ఎప్పుడైనా లైన్స్ అడ్డం కంటే నిలువుగా ఉండేటట్టుగానే వేసుకుంటేనే చాలా బాగుంటుందండి బ్లౌజ్. ఇక్కడ చూడండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ నాకైతే ఒకటే సైడ్కి వచ్చేసింది. ఇట్లా మీరు ఒకవేళ బ్లౌజ్ కటింగ్ లేకపోతే మీరు ఆ సైజ్ బ్లౌజ్ ఏదైతే కుడతారో అది మీరు పేపర్ కటింగ్ చేసుకొని ముందు ఈ విధంగా మనము బ్లౌజ్ పైన వేసి కట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. చాలాసార్లు అంటే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉన్న వాటిల్లో క్లాత్ అయితే మిగులుతుంది. కొన్నిసార్లు డ్రెస్ మెటీరియల్ చిన్నగా ఉండడం వల్ల మనకైతే క్లాత్ మిగలదు. అటువంటి వాటిని వదిలేస్తే ఇట్లా కాటన్ డ్రెస్సెస్ ఏవైనా ఇట్లా మిగిలిపోయినాయి, లేకుంటే చిన్న సైజెస్ డ్రెస్సులు కుట్టినా కూడా మనకు క్లాత్స్ మిగులుతాయి కదా. వాటిని ఎట్టి విధంగా కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనమైతే కట్ చేసి మళ్ళీ ఆ కస్టమర్కి కుట్టియొచ్చు. లేదా వాళ్ళు తెచ్చుకున్నా కూడా ఇట్లాంటి పీసెస్ మనం నో చెప్పకుండా ఈజీగా ఇట్లయితే ట్రై చేయొచ్చు. వాళ్ళకైతే కన్ఫామ్గా మనం కుడతామని చెప్పకుండా ఒకసారి అయితే ట్రై చేస్తాను, వస్తే కుడతానని చెప్పి మనము ఈ విధంగా ట్రై చేసినప్పుడు వచ్చిందనుకోండి, ఇంకా కుడితే మనకు 4 రూపాయలు ఎక్కువనే వస్తాయి కదండి. అందుకని ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా చూడండి. ఇక్కడైతే ఇప్పుడు నేను హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకు స్ట్రైట్ లైన్స్ వేసుకున్నాక హ్యాండ్స్ అడ్డం వస్తే అస్సలు బాగుండవు కదా. అందుకని నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా నిలువుగానే ట్రై చేస్తున్నాను. లైన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. నిలువుగా వస్తే అందంగా ఉంటుంది బ్లౌజ్. ఒకవేళ ఇంకా రాని పరిస్థితిలో మనం వాళ్ళకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి కస్టమర్ది అయితే చెప్పి వాళ్ళకి అడ్డం లైన్స్ వేసి కూడా కుట్టొచ్చు. కాకపోతే నిలువుగా ఉంటే అందంగా ఉంటుంది బ్లౌజ్. చూడండి, ఇక్కడ నేను కట్ చేసిన బ్లౌజ్కి చిన్నగా జాయింట్ అయితే చంక దగ్గర వస్తుందండి. నో ప్రాబ్లం, ఆ చిన్న జాయింట్ మనం ఈజీగా వేసుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు అంటే క్లాత్ ఎక్కువ లేదు, ఒక్కసారి మనం హ్యాండ్స్ కట్ చేసేటంతా కాబట్టి 2 హ్యాండ్స్ ఒకసారి కాకుండా విడివిడిగా నేను ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ కంప్లీట్గా కట్ చేసినాక ఇంకొక హ్యాండ్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ పాయింట్ ఇవన్నీ పెట్టుకోవాలి. తర్వాత నేను చంకలోతు తర్వాత తీస్తానండి. ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇక్కడే వేస్తాను. చూడండి, ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ కాదు. అందుకని నేను ఇక్కడ హ్యాండ్స్కి ఫోల్డింగ్ కూడా దీంట్లోనే వస్తుంది. మీకు ఆల్రెడీ ఈ బ్లౌజెస్ది కటింగ్ నేను చూపించినాను. అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ బ్లౌజెస్ ఎట్లా కట్ చేసుకోవాలనేది, ప్లెయిన్ బ్లౌజెస్ అనేది కూడా వీడియో పెట్టినాను. చూడండి, మీరు ఒకసారి చెక్ చేయండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా అక్కడ చూపిస్తాను. సైజ్ బ్లౌజ్తో ఎట్లా కట్ చేసుకోవాలనేది చిన్నగా ఇట్లా కట్ పాయింట్ పెట్టుకోవాలండి. చిన్న చంక దగ్గర అయితే జాయింట్ వస్తుంది. ఇప్పుడు వీటిని విడిగా తీసేసి ఒకదానిపైన ఒకటి వేసినాను. చూడండి, ఇట్లా ఆపోజిట్గా సీదా పైన సీదా రైట్ సైడ్కి రైట్ సైడ్ వేసేసి మనం ఇట్లా చిన్నగా చంక లోతు అయితే ఇక్కడ తీసుకోవాలి. ఒక 30 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఒకవేళ ఇంత పొడవుగా హ్యాండ్స్ రాకపోతే వాళ్ళకి మనం చెప్పొచ్చు. అంటే మనకు ఒకవేళ క్లాత్ చిన్నగా ఉంటే 1-2 ఇంచెస్ హ్యాండ్స్ తక్కువ అవుతుంది, మీరు ఓకే అంటే కుడతానని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి కూడా మనము ఈ విధంగా కుట్టొచ్చండి. ఒకవేళ వాళ్ళు వదిలేసిండ్రు క్లాత్ డ్రెస్ కుట్టించుకున్న తర్వాత, అంటే వాళ్ళకి ఏమీ అవసరం లేదు అట్లా బ్లౌజెస్ కుట్టుకునేటంత అన్నప్పుడు మనం ఎవరికైనా వేరే వాళ్ళకి కూడా కుట్టి ఇవ్వచ్చండి ఇలాంటి బ్లౌజెస్ అయితే. మరి చాలా బాగుంటాయి, క్లాత్ కూడా బాగుంటుంది కదా. ఇది మెటీరియల్ కూడా బాగుంటుంది, కాటన్ కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్స్ కూడా నాకు డబల్ వచ్చినాక కూడా ఇంకా కూడా కొంచెం క్లాత్ మిగిలే ఉంది. ఇట్లాంటి ఈజీగా మనం ఈ విధంగా క్లాత్ వేస్ట్ చేయకుండా బ్లౌజెస్ అయితే కుట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్